మోసకారి కాంగ్రెస్ సర్కార్పై ప్రజా తిరుగుబాటు మొదలైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యారంటీల గారడిపై జనాగర్జన షురు అయిందన్నారు. అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైందని అన్నారు. ఇక కాలయాపనతో కాలం సాగదు, అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదని ఫైర్ అయ్యారు. ఈ దరఖాస్తుల దందా నడవదు, ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదన్నారు. నమ్మించి చేసిన నయవంచనకు 4 కోట్ల సమాజం ఊరుకోదని అన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అట్టుడికిన గ్రామ సభల సాక్షిగా ప్రజాగ్రహం బయటపడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రామ సభల కాకీల క్యాంపుల అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల కోసమా, కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా అని ఈ గ్రామ సభలు అని నిలదీశారు. కాకీల దౌర్జన్యాలు, కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీస్ పాహరలో గ్రామాలను నింపేసి గ్రామ సభలు నిర్వహిస్తారా అని నిలదీశారు. ప్రశ్నించిన ప్రజలపై కాకీల జులుమే సమాధానమా అని అడిగారు. ఇదా మీరు చెప్పిన ప్రజాపాలన, ఇదా మీరు చెప్పిన ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు.